ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణ క్యాబినెట్ సమావేశాన్ని మొట్టమొదటిసారిగా హైదరాబాద్ అవతల, ఇప్పటివరకు క్యాబినెట్ సమావేశాలు ఎప్పుడైనా సరే హైదరాబాద్లోనే జరుగుతాయి. కానీ హైదరాబాద్లో కాకుండా హైదరాబాద్ అవతల, అందులోనూ మేడారం జాతర దగ్గర, సమ్మక్క సారక్క జాతర వద్ద అటవీ ప్రాంతంలో మొదటిసారిగా క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఆ క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చినటువంటి కీలక విషయం, ఫిబ్రవరి 15 లోపు తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు కంప్లీట్ చేయాలి. 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మొత్తం 121 మున్సిపాలిటీలు ఉన్నాయి. దాంట్లో 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 10 కార్పొరేషన్స్ ఉన్నాయి. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికలన్నీ కూడా ఫిబ్రవరి 15 లోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి నిన్న క్యాబినెట్ సమావేశం అనుకున్నారు. ఎందుకంటే 15వ తారీఖు మహాశివరాత్రి, ఫిబ్రవరి 16వ తారీఖు రంజాన్ కూడా ఉంది కాబట్టి ఈ లోపే కంప్లీట్ చేయాలి. మనం మొదటి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఫిబ్రవరి 14 లోపే తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అనేటువంటిది. ఇప్పటికే గడువు అయిపోయినటువంటి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరపబోతూ ఉన్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలకి రావాలి. ఆ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ దీంట్లో లేదు. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి అంటే, నాకు తెలిసి ఈ ఫిబ్రవరి 15 లోపు ఇవి అయిపోతాయి. ఇవి అయిపోయిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అంటారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అయిపోయేలోపు పిల్లలకి ఎగ్జామ్స్ వస్తాయి. మార్చి మిడిల్ నుంచి ఏప్రిల్ ఎండ్ వరకు పిల్లలకి రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి. ఈవెన్ మే వరకు కూడా ఉంటాయి ఎంట్రన్స్లు. కాబట్టి మే తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, 10th క్లాస్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కావచ్చు, డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, ఈ కాంపిటేటివ్ ఎంసెట్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు తెలిసి మే ఎండ్లో కానీ జూన్లో కానీ మిగతా కార్పొరేషన్లకి, మున్సిపాలిటీలకి ఎన్నికలు జరిపేటువంటి అవకాశం ఉండొచ్చు. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు మే ఎండ్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. మొత్తానికి ఎన్నికల సందడి ఇప్పటికే నెలకొంది. రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. సో ఎన్నికల నోటిఫికేషన్ రేపా మాపాన వచ్చేటువంటి అవకాశం అయితే క్లియర్గా కనపడుతూ ఉంది. మున్సిపల్ ఎన్నికలకి ఇక నామినేషన్ వేసుకోవటం, ప్రచారం చేసుకోవటం, ఫిబ్రవరి 2nd వీక్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ వెంటనే రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వెంటనే డేట్ కూడా ఇస్తారు రిజల్ట్కి సంబంధించి. సో ఎవరు గెలుస్తారు? పట్టణ ప్రాంతాల్లో జరిగేటువంటి ఎన్నికలు ఎవరు గెలవడానికి అవకాశం ఉంది? ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఏమో పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాదు, కానీ ఇవన్నీ పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు. ఇప్పుడు మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు అన్నీ కూడా పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నికలు. మున్సిపల్ వార్డు మెంబర్లు, తర్వాత కార్పొరేషన్కి వచ్చేసరికి డివిజన్ కౌన్సిలర్సు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాబట్టి క్లియర్గా లెక్క తెలియద్ది. పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎంత బలం ఉంది, బీజేపీ పార్టీకి ఎంత బలం ఉంది, అధికార కాంగ్రెస్ పార్టీ ఎంత హవాని చూపించగలిగింది అనేటువంటిది ఇప్పుడు క్లియర్గా లెక్కలు తేలేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళుతున్నారు కాబట్టి ముందుగానే కొంత ప్రచారాన్ని చేపట్టారు. మహబూబ్నగర్ జిల్లాలో సభ పెట్టారు, ఆదిలాబాద్ జిల్లాలో సభ పెట్టారు, ఖమ్మం జిల్లాలో సభ పెట్టారు. కాబట్టి కొంత ఎన్నికల ప్రచారాన్ని చేసే ఆయన వెళ్ళిపోయారు. మళ్ళా ఫిబ్రవరి 2 అలా మళ్ళీ తిరిగి వస్తారట. వచ్చిన తర్వాత కూడా మరొక విడత ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలో అయితే రేవంత్ రెడ్డి ప్రచారం జరగలేదో ఆ జిల్లాల్లో తిరిగి మళ్ళీ ఆయన సభలు పెట్టేటువంటి అవకాశం ఉంది. సో ప్రచారానికి ఇప్పటికే కింది స్థాయిలో అయితే అందరు నాయకులు గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు. అన్ని మున్సిపాలిటీలు కూడా ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ రావటం ఆలస్యం, నామినేషన్లు వేయటానికి అన్ని పార్టీలు కూడా సిద్ధంగానే ఉన్నాయి. చూడాలి ఇప్పుడు ఎవరెవరు గెలవగలుగుతారో. ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఏమో మాకు జనంలో వ్యతిరేకత లేదు అని చూపించుకోవడానికి ఈ ఎన్నికలు గెలవటం అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గురైనప్పటికీ కూడా, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపలేకపోయినప్పటికీ కూడా, ఇప్పుడు ఎన్నికల్లో ఉనికి చాటుకుంటే బీఆర్ఎస్ మళ్ళా పెరుగుతుంది, బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుంది, మళ్ళీ బీఆర్ఎస్ ఉత్తేజాన్ని పొందబోతుంది అని చెప్పుకోవడానికి ఆ పార్టీకి ఎన్నికలు గెలవటం అవసరం. మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కొంత ఉనికిని చాటుకోగలిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా తన ఉనికిని చాటుకోగలిగిద్దా లేదా చూడాలి.
కానీ మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు. అయితే బీజేపీకి ఉంది ఏంటంటే, మేము గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా పట్టలేదు కానీ పట్టణ ప్రాంతాల్లో మాకు పట్టుంది అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆదిలాబాద్ జిల్లాలో కానీ, నిజామాబాద్ జిల్లాలో కానీ, కరీంనగర్ జిల్లాలో, ఈ 3 జిల్లాల్లో జరిగేటువంటి మున్సిపాలిటీలో కొంత బీజేపీకి పట్టుందని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ 3 జిల్లాల పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఏ మేరకు పర్ఫార్మెన్స్ చూపించగలిగింది? బీజేపీ తను గెలవటం ఒక రకం, అవతల వాళ్ళకి గెలిపోవటమని ప్రభావితం చేయడం ఇంకో రకం. మరి బీజేపీ పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి చూడాలి. ఈ 3 పార్టీలకి కూడా చాలా కీలకం కాబోతున్నాయి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు. సో మీరు చెప్పండి, మీ మున్సిపాలిటీలో, మీ కార్పొరేషన్లో, మీకు దగ్గరగా ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్స్లో తెలంగాణలో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? జనం ఏ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది? ఇది పూర్తిగా పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాబట్టి ఎవరికి ప్రజలు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.